కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయే సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు. ఇక మిగిలింది ఏమిటి అంటే ఒక్క దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరూ గదాయుద్ధం చెయ్యాలి. ఆ సమయానికి తిరిగి వచ్చాడు. ఎలాగో సమయానికి తిరిగి వచ్చావు, రేపు భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేస్తున్నారు, వచ్చి కూర్చోమన్నారు. వెళ్ళి కూర్చున్నాడే. కూర్చునుంటే ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడల మీద కొట్టాడు. ఆ తొడల మీద కొట్టడంలో పడిపోయాడు దుర్యోధనుడు. నాభి కింద భాగంలో కొట్టకూడదు గదాయుద్ధంలో అని నియమం. నా శిష్యుడైనటువంటి దుర్యోధనుణ్ణి ఇంతమంది సమక్షంలో నువ్వు నాభి కింద భాగంలో తొడల మీద గదాదండంతో కొట్టి పడగొట్టావు కనుక నిన్నిప్పుడే చంపేస్తానని చెప్పి నాగలి రోకలి పట్టుకుని భీముడి మీదకి వెళ్ళాడు.